వైజాగ్ టు లడాక్ డే 8 ట్రిప్‌లో అమృత్సర్‌లో ఉన్న ప్రెజెంట్ ఇక్కడ స్టేలోనే టిఫిన్ ఇచ్చారు. రోటీ, పోహా, విత్ కర్డ్, పన్నీర్ ఇచ్చారు. చాలా బావుంది. తినేసుకొని రూమ్ చెకౌట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అవ్వగానే ఇక్కడున్న ఎండలకి పంజాబ్‌లో చాలా చోట్ల వాటర్ అవి ఇస్తున్నారు ఫ్రీగా. ఇలా తెచ్చిస్తున్నారు. మామూలుగా వాటర్ సర్వీసెస్ ఉంటాయి. చాలా చోట్ల చూసాను. కానీ ఇలా మనం ఉన్న కారు దగ్గరికి తెచ్చిస్తున్నారు. అదైతే చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయితే ఇది పఠాన్‌కోట్. ఈరోజు కాట్రా ఎళ్ళిపోతాం నైట్. ఇదైతే పఠాన్‌కోట్ రోడ్. అమృత్సర్ టు పఠాన్‌కోట్ రోడ్డు. దారిలో గూడా చూడండి ఆపి మరీ ఇస్తున్నారు వెహికల్స్‌ని. అమృత్సర్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. నైట్ వెళ్తానని చెప్పాను కదా, నైట్ కుదరలేదు. ఎందుకంటే చెప్పాను కదా నిన్న బ్లాగ్లో, బ్లాగ్ వాఘా బార్డర్ దగ్గర మాకు చాలా డిలే అయిపోయింది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం నైట్. సో చాలా లేట్ అయిపోయింది, 8:39 అయిపోయింది నాకు అక్కడ. దానివల్ల నేను రాలేకపోయాను, ఫుడ్ కూడా లేక చాలా టైర్డ్ అయిపోయి నిన్న రాలేకపోయాను మళ్ళీ నైట్. సో అందుకని చెప్పి డైరెక్ట్ స్టార్ట్ అయిపోతున్నా. అట్లీస్ట్ కొంచెం హ్యాపీనే ఫస్ట్ డే వెళ్ళినందుకు. ఫస్ట్ డే వెళ్ళి అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ విజిట్ చేశాను. ఆ ఫుడ్ తిన్నందుకు స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అని అంటే కాట్రా వైష్ణోదేవి టెంపుల్కి. ప్రెసెంట్ అయితే అనుకొని స్టార్ట్ అయ్యాము, కానీ దర్శనానికి వెళ్తామా లేదా అనేది ఇంకా కరెక్ట్గా తెలీదు. ఎందుకంటే నేను వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉండింది, వెదర్ కూల్ ఉంది, అంతా బాగుండింది. కానీ లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాము క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. దర్శనానికి చాలా టైం పడుతుంది, ఎక్కడానికి టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ స్టే చేయడానికి ఏదైతే కొంచెమే ప్లేస్ ఉందో అది కూడా గవర్నమెంట్గా ఉంటాయి. పైన కూడా ఆ బ్లాక్స్ అవి ఉంటాయి, డార్మెటరీస్ కింద బెడ్స్ ఇస్తారు. అవి కూడా లిమిటెడ్గానే ఉన్నాయి, సరిపోవట్లేదు. దానికి మించి జనాలు వచ్చేస్తున్నారు. బయట పడుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వట్లేదు, వాష్రూమ్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి చూస్తున్నాను లాస్ట్ ఒక 1 వీక్ నుంచి. అందుకని చెప్పి ఆలోచిస్తున్నాము. రేపు వెళ్ళడం అయితే వెళ్తున్నాం కాట్రాకి ప్రెజెంట్. ఒకవేళ అక్కడ బాగానే ఉంది, కొంచెమన్నా క్రౌడ్ తక్కువ ఉంది, వెళ్ళడానికి పాసిబుల్ అవుతుందంటే వెళ్ళడానికే ట్రై చేస్తాను. ఇన్ కేస్ మరీ క్రౌడ్ ఎక్కువ ఉందంటే మనం నెక్స్ట్ అక్కడి నుంచి శ్రీనగర్ స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే నాకు అక్కడ అంతా ఈ సమ్మర్లో నిన్న ఇది ఫేస్ చేసిన తర్వాత ఈ వాఘా బార్డర్ దగ్గర అక్కడ సేమ్ ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉందో అక్కడ కాట్రా వైష్ణోదేవి టెంపుల్ దగ్గర కూడా అంతే టెంపరేచర్ ఉంది. ఆ టెంపరేచర్లో మనం ఎక్కి అక్కడ ప్లేస్ దొరక్క దర్శనానికి ఇబ్బంది పడి కంటే ఇంకోసారి ప్లాన్ చేసుకోవడం బెటర్ అని అనుకుంటున్నా. లేదంటే రిటర్న్ వచ్చేటప్పుడన్నా ప్లాన్ చేస్తాను రావడానికి. ఇన్ కేస్ ఇప్పుడు కుదరకపోతే లడాక్ నుంచి రిటర్న్ వస్తా కదా, వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాను. దగ్గర 2500 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటి వరకు. 2500 కిలోమీటర్స్ వరకు నేనైతే మొత్తం సిఎన్జిలోనే వచ్చిన. ఎక్సెప్ట్ నాకు మధ్యలో ఒక 50 కిలోమీటర్స్ మాత్రమే పెట్రోల్ యూజ్ చేశాను. మొత్తం సిఎన్జి మీదనే వచ్చాను. నాకు యావరేజ్గా చాలా చోట్ల 33, 35, కొన్ని చోట్ల 36, 37 కూడా వచ్చాయి కొన్ని చోట్ల మైలేజ్. సో నాకైతే బైక్లో రావడం కంటే కారే కొంచెం బెటర్ అనిపించింది. సిఎన్జి మీద వచ్చేలా ఉంటే, ఇన్ కేస్ మీకు సిఎన్జి వెహికల్ ఉంటే బైక్తో కంటే కారే బెటర్, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే బైక్లో వస్తే ఏంటంటే స్టే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీతో వచ్చినప్పుడు. సో కారు ఉంటే కార్లోనే ప్రిఫర్ చేయండి. లేదు మీరు బైకే ఎక్స్పీరియన్స్ చేయాలంటే బైక్ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. ఏదో ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తుంది, ఏదో చేస్తున్నారు అనుకోకండి, వీళ్ళు వాటర్ ఇస్తున్నారు. యాక్చువల్గా పంజాబ్లో ఇది ఒక్కటి చాలా బాగా నచ్చింది నాకు. వాటర్ వీళ్ళు సమ్మర్ అని చెప్పి ప్రతి చోట్ల, నాకు ఇప్పుడు నేను అమృత్సర్ నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 35 కిలోమీటర్స్ వచ్చాను అంతే అమృత్సర్ దాటి. ఈ మధ్యలో 4 చోట్ల కనపడ్డాయి వాటర్. ఆ వాటర్ కూడా మనకి మన తమిళనాడు, కేరళలో వాటర్ ఇస్తారు కదా, ఏదో వేరు వేసి చేస్తారు. కొంచెం పింకిష్ కలర్లో వస్తాయి వాటర్, అవి వేడి చేసి వాటర్లో కలుపుతారు, అవి ఇస్తున్నారు. దాంతోపాటు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రీగా వాటర్ ఇచ్చే వాటిల్లో గోల్డ్ కట్టీరా కూడా వేసిస్తున్నారు. ఫస్ట్ టైం అసలు ఈ పంజాబ్లో అసలు చాలా బాగా హాస్పిటాలిటీ చాలా బాగుంది ఇక్కడ. నాకైతే బాగా నచ్చింది. నేనున్న స్టేలో ఆలు పరోటా ఇచ్చారు. నేను యాక్చువల్గా 1 లేదా 2 తింటా. వీళ్ళు ఇక్కడ ఉన్న టేస్ట్కి 4 తినేసాం పొద్దున్న తెలియకుండానే, చాలా బాగుంది. దాంతోపాటు పోహా కూడా ఇచ్చారు, పోహా కూడా బాగుంది.
నేనైతే ఇంత మంచి ఫుడ్ నార్త్కి వచ్చిన తర్వాత దొరుకుతుంది ఆన్ ద వేలో మేము వెళ్ళే రూట్లో మాకు దొరుకుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ అయితే పంజాబ్లో చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి ఫుడ్ అయితే పంజాబ్లో, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ నాకు ఒక డిసప్పాయింట్ ఏంటంటే అమృత్సర్కి వచ్చి ఇక్కడ అమృత్సర్ కుల్చా అని దొరుకుతుంది, అది తిందాం అనుకున్నా కానీ అది దొరకలేదు. అండ్ మోర్ ఓవర్ నైట్ వ్యూ మిస్ అయిపోయా అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్. చాలా బాధగా ఉంది అది నైట్ వ్యూ మిస్ అయిపోయినందుకు. అండ్ మోర్ ఓవర్ నిన్న మార్నింగ్ ఒక లస్సీ తాగాను, ఆ లస్సీ మళ్ళీ నైట్ తాగుదాం అనుకున్నా, దాని వల్ల కూడా డిసప్పాయింట్ అయ్యా. నెక్స్ట్ నాకు ఇంకా లాస్ట్ 20 కిలోమీటర్స్లో సిఎన్జి ఉంది, అది దాటితే నెక్స్ట్ జమ్మూలో ఒకటి ఉంది సిఎన్జి. ఇంకా అది దాటిందంటే ఇంకా నాకు సిఎన్జి దొరకదు, ఇంకా మొత్తం పెట్రోల్ పైనే వెళ్ళాల్సి వస్తుంది. నాకు పెట్రోల్ కూడా లాస్ట్ నేను 2 days బ్యాక్ పట్టించేసా. ఎక్కడ మనకు యూపీలో తక్కువ ఉండింది, నేను రిలయన్స్లో పట్టించా. 103కి కొంచెం పవర్ ఉంటుంది కదా, అది నార్మల్ పెట్రోల్ కంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, ఆక్టేన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పట్టించేసాను. 103 ఉన్నింది, నార్మల్ పెట్రోల్ 101 ఉన్నింది, ఇది రిలయన్స్ వచ్చేసి 103 ఉన్నింది. అక్కడ ఫుల్ ట్యాంక్ చేపించేసా. ఎలాగో ఇంక మనకు పెట్రోల్ నాన్ స్టాప్ పట్టించే పనే ఉంటుంది ఇక్కడ నుంచి కాబట్టి. ఇన్కేస్ మీరు మనాలి రూట్ వెళ్తే మనాలిలో కూడా లాస్ట్ ఒకటి ఉంది సిఎన్జి బంక్, మనాలి వరకు దొరుకుతుంది. ఇంకా మనాలి దాటితే ఇంకా మీకు మ్యాక్సిమం దొరకదు, మనాలి వరకు దొరుకుతుంది. ఆ ముందు కూడా ఒక చోట ఉంది ఆన్ ద వేలో సిఎన్జి, కాకపోతే అక్కడ మీకు దొరికిద్దాయా లేదా అనేది కన్ఫామ్గా చెప్పలేము, ఎందుకంటే ఒకటే బంక్ ఉంది అక్కడ. అమృత్సర్లో నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది సెకండ్ టోల్. ఫస్ట్ టోల్ ఇందాక చూపించా కదా, అది 120 రూపీస్, ఇదేమో 140 రూపీస్ అంట. మళ్ళీ వచ్చింది ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? జస్ట్ 90 కిలోమీటర్స్ వచ్చాను అంతే. నేను 3000 యాన్యువల్ పాస్ తీసుకున్నా. 3000 అంటే ఓవరాల్ ఇప్పుడు 75 రూపీస్ పెంచారు. ఓవరాల్ పేమెంట్ చేసేటప్పటికి 3105 రూపీస్ ఉన్నింది. అది ఐసిఐసిఐ కార్డ్ నుంచి పేమెంట్ చేస్తే 100 రూపీస్ మళ్ళీ క్యాష్ బ్యాక్ కూపన్ కోడ్ ఇచ్చాడు. 3000 రూపీస్లో నాకు వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత యూజ్ అయింది మ్యాక్సిమం అదే. నాకు జస్ట్ ఒక 2 టోల్స్ మాత్రమే నేను చేతి నుంచి పే చేశాను, అది కూడా ఎంత అంటే వైజాగ్లో 40 రూపీస్, ఒడిస్సాలో ఫస్ట్ టోల్ ఒకటి స్టేట్ది వచ్చినట్లుంది, స్టేట్ బార్డర్ అనుకుంటా, అది స్టేట్ టోల్ అనుకుంటా అది. సో దానికి 60 రూపీస్ కట్ అయింది. దాని తర్వాత ఇప్పటి వరకు నాకైతే ఒక్కటి కూడా వేరేది కట్ అవ్వలేదు. నేషనల్ హైవే యాన్యువల్ పాస్లో నుంచే కట్ అయింది ఇప్పటి వరకు, ఎందుకంటే మ్యాక్సిమం మనకు నేషనల్ హైవేనే తగులుతుంది శ్రీనగర్ వరకు కూడా. ప్రజెంట్ ఇది పఠాన్కోట్, ప్రజెంట్ ఇక్కడ సిఎన్జి పట్టిస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ జమ్మూలో పట్టించచ్చు లాస్ట్ అని చెప్పి. జమ్మూనే లాస్ట్, జమ్మూ తర్వాత మనకు దొరకదు. ప్రజెంట్ ఇక్కడైతే 95 ఉంది, ఇక్కడ 95.9 ఉంది సిఎన్జి. జమ్మూలోకి జస్ట్ ఎంటర్ అయ్యా. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు ఇలా జియో అండ్ ఎయిర్టెల్ సిమ్స్ కనిపిస్తాయి, యాత్రా సిమ్స్ అని దొరుకుతాయి. ఈ టెంపరీ ఉంటాయి. ప్రీపెయిడ్ ఇది చూడండి, ఇక్కడ నాకు జియో ప్రీపెయిడ్ సిమ్ ఆల్రెడీ సిగ్నల్ కట్ అయిపోయింది. అండ్ పోస్ట్ పెయిడ్ నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎయిర్టెల్ తీసుకున్నా. ఎయిర్టెల్ సిగ్నల్ 5G వస్తుంది, ఇక్కడ మనకి కనిపిస్తుందా? ఎయిర్టెల్ 5G వస్తుంది. నేను స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా 5G ఆర్ 4G ఖచ్చితంగా వస్తూనే ఉంది. సో ఎయిర్టెల్ తీసుకోవడానికి చూడండి. సో మీ దగ్గర ఉన్న నంబర్ని ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి దాన్ని పోర్ట్ చేయించుకోండి పోస్ట్ పెయిడ్లోకి. లేదు మీది ఎయిర్టెల్ కాకపోయినా వేరే సిమ్ ఉన్నా పోర్ట్ పెట్టుకొని చేయించుకోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళి చేయించుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. కానీ మీరు ఆన్లైన్లో కేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే అది జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ఇలాంటి ప్లేసెస్లో వర్క్ అవ్వదు, సిగ్నల్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. అది కూడా జస్ట్ లైక్ ప్రీపెయిడ్ సిమ్మే. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది ఇది కాకుండా స్టోర్కి వెళ్ళి తీసుకున్నా. నేను యాక్చువల్గా 699 ప్లాన్ తీసుకున్నా, నాతో పాటు ఇంకో సిమ్ సిమ్ యాడ్ అవుతుంది. సో దాంట్లో బెనిఫిట్ ఏంటంటే జియోతో పోల్చుకుంటే జియో 75 GB ఇస్తారు, ఇది మనకు అన్లిమిటెడ్ వస్తుంది ఎయిర్టెల్, అందుకని చెప్పి తీసుకున్నా. మోర్ ఓవర్ మెయిన్ సిగ్నల్ వస్తుంది అని చెప్పి నేను తీసుకోవడానికి ఇది రీజన్. అండ్ మోర్ ఓవర్ వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక నంబర్ అడుగుతారు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఆ నంబరు క్యారీ చేయండి అని చెప్తారు. దాంట్లో ఇన్స్ట్రక్షన్లో నేను చదివాను, ఇన్స్ట్రక్షన్లో మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో అది మీరు క్యారీ చేయండి. సో దట్ మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మేము మీకు కాంటాక్ట్ అవుతాము అని చెప్పారు. ఎందుకంటే మనం బుక్ చేసుకుంటాం, ఏ రోజు స్లాట్స్ ఆ రోజే అలో చేస్తారు అక్కడ మనకు వైష్ణోదేవి టెంపుల్లో. ఆ టెంపుల్లో
మనకి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళకి లిస్ట్ ఉంటుంది, ఎంతమంది లాగిన్ అయ్యారు, ఎంతమంది స్టార్ట్ అయ్యారు పైకి ట్రెక్కింగ్కి అని చెప్పి. ఇన్ కేస్ ఏదైనా ల్యాండ్ స్లైడ్ అవ్వడం, ఎవరన్నా పర్సన్స్ మిస్ అవ్వడం ఉంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు, ఎంతమంది ఇన్ అయ్యారు. ఇన్ కేస్ మనం ఎక్కడైనా తప్పిపోయాం అనుకోండి, మనకు సిగ్నల్ రావాలి కదా. ఇప్పుడు మనం ఇంటి దగ్గర మన దగ్గర ఉన్న నెంబర్ పెడతాము, ఇప్పుడు ఇటుకి వచ్చిన తర్వాత యాత్రి నెంబర్ ఎంత వస్తుందో మనకు తెలియదు కదా, సో దట్ మనం పెట్టలేం. సో అక్కడ నెంబర్ ఇచ్చుకున్నామంటే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, అట్లీస్ట్ మనకు అట్ వర్స్ట్ సిచ్యువేషన్స్లో మనకు కాల్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది, సో దట్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది కాశ్మీర్ టు కాట్రా రోడ్, మనకు ఇంకా జమ్మూ రాలేదు. జమ్మూ కంటే ముందే ఇదంతా రోడ్ బాగా కన్స్ట్రక్షన్ ఉంది. ఇది మనకు యాక్చువల్గా నేషనల్ హైవే 44, ఇది మనకు మన స్టేట్ నుంచి వచ్చేది ఇదే. కానీ ఏంటో మరి ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, టైం పట్టేలా ఉంది. ఇది అయ్యే వరకు కొంచెం ప్రాబ్లమే. ఇది గనక మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుంటా. రోడ్ అయితే ఇట్లే ఉంది, మధ్య మధ్యలో డైవర్షన్స్ పెడుతున్నాడు, డ్యామేజ్ రోడ్ ఉంది. జమ్మూ నుంచి యాక్చువల్గా మనం శ్రీనగర్ రూట్ కాకుండా మనకు కాట్రా సపరేట్ రూట్ ఉంటుంది, ఆ రూట్ కట్ అవుతాం. నేను వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా మన సౌత్ బండి, కేరళ బండి. ఇదే చూడడము ఎక్కడున్నా తెలుసా, జస్ట్ నేను జమ్మూ క్రాస్ అయ్యాను అంతే, ఇంకా కాట్రా కంటే ముందు జస్ట్ జమ్మూ క్రాస్ అయ్యి ఉన్నా. ఇప్పుడు కనపడింది ఒక సౌత్ వెహికల్. నాకైతే తెలంగాణ బండి కానీ ఆంధ్ర బండి కానీ ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్స్లోది ఏది కనపడలేదు వెహికల్. జమ్మూ నుంచి స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ టనల్ ఇది. ఇంకెన్ని టనల్స్ వస్తాయో చూడాలి. ఒకటి వెంటనే మళ్ళీ సెకండ్ టనల్ వచ్చేసింది. జస్ట్ 2 టనల్స్ దాటినామో లేదో వెంటనే స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్ ఇక్కడ. ఎందుకో మరి స్లోగా పంపిస్తున్నారు ఒక్కొక్క వెహికల్. ఏమైందో మరి, చెక్ చేస్తున్నారా లేకపోతే టనల్లో ఒకేసారి ఎక్కువ పంపించట్లేదా మరి, ఏంటో తెలియదు. చూద్దాం. ఇప్పుడే జస్ట్ సెకండ్ టనల్ ఎగ్జిట్ అయినాం, థర్డ్ టనల్ కనిపించింది, అంతలోకే ట్రాఫిక్ జామ్. లోపల క్లీన్ చేస్తున్నారు, అందుకే ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. చూడండి అదే. ఫస్ట్ ట్రాఫిక్ జామ్ కాట్రాకి వెళ్తున్నాం, వైష్ణోదేవి టెంపుల్ దగ్గరికి. ఈ నుంచి ఎన్ని ఉంటాయో ఇంకా స్టాపింగ్లు, ఎంత వెయిటింగ్ ఉంటుందో మరి చూద్దాం. ప్రెసెంట్ ఇది కాట్రా ఎంట్రీ ఫీ 115 రూపీస్ తీసుకుంటున్నారు. వెల్కమ్ టు కాట్రా. వైష్ణోదేవి టెంపుల్ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు, రూమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో కుదరలేదు అక్కడ ఉండడానికి. సో మేము కాట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళిపోదామని స్టార్ట్ అయినాం. కాట్రా నుంచి దాటి ఒక 20-30 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. ఒక ప్లేస్లో ఆపుకొని ఎలాగో నైట్ ఫుడ్ కావాలి కదా అని వండుకుంటున్నాం. పొంగల్ చేసుకుంటున్నాం. పొంగలి కొంచెం సాంబార్ చేద్దాం అనుకుంటాం. పొంగల్ అవుతుంది, పొంగల్ అయిన తర్వాత కొంచెం సాంబార్ కూడా చేసుకోవాలి. పొంగల్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు సాంబార్ ప్రజెంట్ అవుతుంది. 5 minutes అయితే ఇది కూడా అయిపోతుంది. ఒకటే పొంగని తీసుకొని వెళ్ళిపోతాం మనం శ్రీనగర్కి. నైట్ 8 అవుతుంది. ఇంకా చూడండి ఎలా ఉందో లైటింగ్ బయట. ఇంక ఈరోజు మ్యాక్సిమం నైట్ ఎక్కడ పెట్రోల్ బంక్ దొరికితే అక్కడ నైట్ పడుకునే వేసిపోతాము. రేపటి నుంచి ఇంకా కాశ్మీర్ బ్లాగ్ స్టార్ట్ అవుతాయి. మీకు ఏదైనా ప్లేసెస్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి, విజిట్ చేయడానికి ట్రై చేస్తా.